సబ్స్క్రైబ్, షేర్, లైక్. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 21 అల్ అంబియా. దైవ ప్రవక్తలు సూరా. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 30. أولم ير الذين كفروا أن السماوات والأرض كانتا رتقا ففتقناهما وجعلنا من الماء كل شيء حي أفلا يؤمنون. ఆయత్ నంబర్ 30. భూమి ఆకాశాలు కలిసి ఉండగా మేము వాటిని విడదీసిన వైనాన్ని తిరస్కారులు చూడలేదా? ఇంకా ప్రాణమున్న ప్రతిదానిని మేము నీటితోనే చేశాము, అయినప్పటికీ వీళ్ళు విశ్వసించరా? వ్యాఖ్యానం 34. రతహున్ అంటే మూయబడి ఉండటం అని అసలు అర్థం. ఫతహున్ అంటే తెరవడం, వేరుపరచడం అని అర్థం. ఆదిలో భూమి ఆకాశాలు పరస్పరం కలిసి ఉండేవి. మేము వాటిని వేరుపరిచాము. ఆకాశాలను పైకి లేపాము, భూమిని మాత్రం యథాస్థానంలో ఉంచాము. పైనుంచి కురిసే వర్షపు నీరును పీల్చి అది పంటల ఉత్పత్తికి అనువైనదిగా రూపొందింది. వ్యాఖ్యానం 35. ఇక్కడ చూడడం అంటే కళ్ళతో చూడడం అని అర్థం కాదు, మనోనేత్రంతో చూడడం అని భావం. వారు అద్భుతమైన ఈ సృష్టిని గమనించడం లేదా? ఆయన పనితనంపై యోచన చేయడం లేదా? ఈ వాస్తవాన్ని ఇంతవరకు వారు తెలుసుకోలేదా అని భావం. వ్యాఖ్యానం 36. ఇక్కడ నీటితో అనే పదాన్ని వర్షపు నీరుగా, కాలువల నీరుగా భావించినట్లయితే అప్పటికీ దాని ద్వారా ప్రతి వస్తువుకు నవజీవనం లభిస్తుంది. ఒకవేళ ఈ పదాన్ని వీర్యబిందు అన్న అర్థంలో తీసుకుంటే ప్రతి ప్రాణి దాంతోనే ఉనికిలోకి వస్తుందన్నది జగమెరిగిన సత్యం. మగజీవి వెన్నులో నుంచి వెలువడే ఈ అల్ప పదార్థం ఆడజీవి గర్భసంచులో ప్రవేశించి తిష్టవేసి పిండంగా మారి ప్రాణిగా రూపాంతరం చెందుతుంది. ఆయత్ నంబర్ 31. وجعلنا في الأرض رواسي أن تميد بهم وجعلنا فيها فجاجا سبلا لعلهم يهتدون. ఆయత్ నంబర్ 31. భూమి వారిని కుదిపివేయకుండా ఉండటానికని మేము అందులో పర్వతాలను చేశాము. వారు తమ మార్గాలను పొందడానికి అందులో సువిశాలమైన రహదారులను ఏర్పరిచాము. వ్యాఖ్యానం 37. బ్రహ్మాండమైన ఈ పర్వతాలే గనక భూమిలో మేకుల మాదిరిగా పాతిపెట్టబడకపోతే భూమి ప్రకంపిస్తూ దొర్లిపోతూ ఉండేది. అదే గనక జరిగితే భూమిపై మనుషుల, జంతువుల మనుగడ దుర్లభమైపోయేది. అందుకే మేము దానిపై పర్వతాల బరువును మోపి అది అతలాకుతలం కాకుండా ఉండేలా చేశాము. వ్యాఖ్యానం 38. భూమిలో సువిశాలమైన రహదారులను ఏర్పరచడం అంటే భావం ఎత్తైన పర్వత శ్రేణులు ఉన్నప్పటికీ వాటి మధ్య కనుమలను, లోయలను కూడా ఉంచాము. వాటి ద్వారా మీరు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిపోవటానికి వీలు కలుగుతుంది. యహ్తదూన్ అన్న పదానికి వారు తమ బ్రతుకు తెరువు కోసం దారి చూసుకోవడానికి తగిన త్రోవలను ఏర్పరిచాం అన్న భావం కూడా వస్తుంది. ఆయత్ నంబర్ 32. وجعلنا السماء سقفا محفوظا وهم عن آياتها معرضون. ఆయత్ నంబర్ 32. మరి ఆకాశాన్ని సురక్షితమైన కప్పుగా చేసినది కూడా మేమే. కానీ ప్రజలు దాని సూచనలపై, పనితనంపై, సృష్టి ప్రక్రియపై
బొత్తిగా ధ్యాస కనపరచరు. వ్యాఖ్యానం 39. సఖఫం మహ్ఫూజా అంటే భూమి కొరకు ఓ భద్రతాయుతమైన పైకప్పు. ఏ విధంగానైతే ఒక పందిరి, గుడారు, చావిడి కప్పుగా ఉంటాయో అదేవిధంగా ఆకాశాన్ని సువిశాలమైన కప్పుగా చేశాం. పైగా దాన్ని అత్యంత పటిష్టమైనదిగా, సురక్షితమైనదిగా చేశాం. మిన్ను విరిగి మీద పడుతుందన్న భయం లేకుండా చేశాం. ఆయత్ నంబర్ 33. وهو الذي خلق الليل والنهار والشمس والقمر كل في فلك يسبحون. ఆయత్ నంబర్ 33. రేయిం బవళ్లను, సూర్య చంద్రులను సృష్టించినవాడు కూడా ఆయనే. వాటిలో ప్రతీదీ తన తన కక్షలో తేలియాడుతూ ఉంది. వ్యాఖ్యానం 40. అంటే రాత్రిని విశ్రాంతి సమయముగా, పగటిని ఉపాధి సముపార్జన సమయముగా చేశాము. సూర్యుడిని పగటి చూసినగా, చంద్రుణ్ణి రే నిదర్శనముగా చేశాము. మీరు నెలలను, సంవత్సరాలను లెక్కించడానికి కూడా ఇవి తోడ్పడతాయి. వ్యాఖ్యానం 41. నీటిలో తేలియాడే వస్తువుల మాదిరిగానే సూర్యుడు, చంద్రుడు, ఇతర గ్రహాలు తమ తమ కక్షల్లో తేలియాడుతూ అంటే తిరుగాడుతూ ఉంటాయి. ఆయత్ నంబర్ 34. وما جعلنا لبشر من قبلك الخلد أفإن مت فهم الخالدون. ఆయత్ నంబర్ 34. ఓ ప్రవక్త, నీకు పూర్వం కూడా మేము ఏ మానవుణ్ణి శాశ్వతంగా జీవించి ఉండేటట్లుగా చేయలేదు. ఒకవేళ నువ్వు చనిపోతే వాళ్ళు మాత్రం శాశ్వతంగా బ్రతికి ఉంటారా ఏమిటి? వ్యాఖ్యానం 42. అవిశ్వాసుల ప్రేలాపనలకు సమాధానంగా ఇలా అనబడింది: ఏదో ఒకరోజు ఇతడు చావవలసిన వాడే అని వారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి వెటకారంగా అనేవారు. దానికి సమాధానంగా అల్లాహ్ ఇలా అన్నాడు: అందరూ కాలం చేయవలసిన వారే. మృత్యువు ప్రతి ఒక్కరిని కబళించడం ఖాయం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా దీనికి అతీతులు కారు. ఎందుకంటే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కూడా మానవ మాత్రులే. ఏ మనిషిని మేము మృత్యుంజయునిగా చేయలేదు. ఏ ఒక్కరూ నిత్యులు కారు. ఈ విధంగా ప్రేలేవారు మాత్రం చావకుండా ఉంటారా? ఈ ఆయతు ద్వారా ప్రవక్తలకు, సజ్జనులకు చావు లేదని, వారు ఎల్లప్పుడూ బ్రతికే ఉంటారన్న విగ్రహారాధకుల మిథ్యాభావనలను నిర్ద్వందంగా ఖండించబడ్డాయి. ఆయత్ నెంబర్ 35. كل نفس ذائقة الموت ونبلوكم بالشر والخير فتنة وإلينا ترجعون. ఆయత్ నెంబర్ 35. ప్రతి ప్రాణి మృత్యువును చవి చూడవలసిందే. మేము మిమ్మల్ని పరీక్షించే నిమిత్తం కష్ట సుఖాలకు, కలిమి లేములకు గురి చేస్తూ ఉంటాము. ఎట్టకేలకు మీరు మా వద్దకే మరలించబడతారు. వ్యాఖ్యానం 43. అంటే ఒక్కోసారి కష్టాలకు, కడగండ్లకు, ఆర్థిక ఒడుదుడుకులకు లోను చేసి పరీక్షిస్తే, ఒక్కోసారి సిరి సంపదలను, సుఖ సౌఖ్యాలను ప్రసాదించి పరీక్షిస్తాం. కొన్నిసార్లు అస్వస్థతకు గురి చేస్తే, కొన్నిసార్లు ఆరోగ్య భాగ్యాన్ని అనుగ్రహిస్తాము. సర్వకాల సర్వావస్థల్లో ఎవరు కృతజ్ఞులుగా మెలుగుతారో, ఎవరు కృతజ్ఞులుగా వ్యవహరిస్తారో మేము బాగా పరీక్షిస్తాం. ఎవరు ఓర్మిని కనబరుస్తారో, మరెవరు అసహనంతో చిందులు వేస్తారో చూస్తాము. ఓర్పు, కృతజ్ఞతాభావం దైవ ప్రసన్నతను చూరగొనగా, అసహనం, కృతజ్ఞతా ధోరణి దైవాగ్రహానికి కారణభూతమవుతాయి. వ్యాఖ్యానం 44. మీ కర్మలను బట్టి అక్కడ మీకు బహుమానం ఇవ్వటమో, శిక్షించడమో జరుగుతుంది. సత్కర్మలు చేసిన వారికి బహుమానము, దుష్కర్మలు చేసిన వారికి శిక్ష. ఆయత్ నెంబర్
36. وإذا رآك الذين كفروا إن يتخذونك إلا هزوا أهذا الذي يذكر آلهتكم وهم بذكر الرحمن هم كافرون. ఆయత్ నంబర్ 36. ఈ అవిశ్వాసులు నిన్ను చూసినప్పుడల్లా నిన్ను ఎగతాళి చేయడం తప్ప వారికి వేరే పని పాట లేదు. మీ దేవుళ్లను గురించి చెడుగా ప్రస్తావించేది ఈయనగారేనా అని వెటకారంగా వారంటారు. మరి చూడబోతే కరుణామయుని ప్రస్తావన రాగానే తిరస్కారానికి పాల్పడుతున్నది వారే. వ్యాఖ్యానం 45. వారు స్వయంగా కరుణామయుడైన అల్లాహను ధిక్కరిస్తున్నది కాకుండా ఆ నిజ ప్రభువును విశ్వసించే వారిని పరిహసించటం, ఏకంగా దైవ ప్రవక్తనే ఎగతాళి చేయడం వారి తలబిరుసుతనానికి ప్రతీక. ఓ ప్రవక్త, ఈ మక్కా అవిశ్వాసులు నిన్ను చూసినప్పుడు ఎగతాళికి దిగుతారు. దేవుడు తన ప్రవక్తగా చేసి పంపినది ఈయన్నేనా అని అంటారు. అల్ ఫుర్ఖాన్ 41. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.